చేద్దామా? బ్రెడ్ హల్వా ఏమన్నా చేస్తారా? తినాలన్నా ఇప్పుడే చేసి పెట్టినా చేసి పెడితే తింటుంటేస్తాం. ఓకే, ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, వచ్చి తినేసి చేసేద్దాం, తినేద్దాం. సరే. 400 గ్రాములు బ్రెడ్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు 1/2 లీటరు, నెయ్యి 250 గ్రాములు, కిస్మిస్ 30 గ్రాములు, బాదం పప్పు 50 గ్రాములు, జీడిపప్పు 250 గ్రాములు, షుగర్ 1/2 కిలో, 3 టీ స్పూన్ల యాలకుల పొడి. బ్రెడ్ స్లైసెస్ని నీట్గా సైడ్ అంతా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అర లీటర్ పాలు మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం నేతిలో ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే నెయ్యిలో మనం ముందుగా రెడీ చేసిన బ్రెడ్ పీసెస్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న షుగర్ని వాటర్ వేసి కరిగించాలి. తీపి మీరు తక్కువగా తింటారు అనుకుంటే కనుక 1/2 కిలో అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. షుగర్ కరిగాక ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి 20 to 30 సెకండ్స్ తిప్పాక ముందుగా కాచిన పాలను మనం పోయాలి. పాలు పోసిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ముందుగా రెడీ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి మొత్తం అన్నీ వేసి ఫైనల్గా ఒక తిప్పు తిప్పడమే. వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ. ఫైనల్ అవుట్పుట్ చెప్పాలంటే ఒకే మాటలో మా పెద్దమ్మ గారు చేశారు బ్రెడ్ హల్వా. అది తిన్నాక నేను అన్న వాహ్వా.